చేపల కూర, చేపల ఫ్రై, చేపల పులుసు. ఇది స్టార్ హోటళ్ల కూరల లిస్ట్ కాదు. ఎస్ఎల్బిసి టన్నెల్ కాడ మన మంత్రి సార్ల పగటి బువ్వకు కూరల లిస్టు. సొరంగం లోపట 8 మంది పడిపోయిండ్రు. వాళ్ళను బయటికి తీసుకొస్తామని రోజు హెలికాప్టర్ వేసుకొని వారం రోజుల సంధి పోయేస్తున్నారు కదా. అక్కడ పగటాళ్లకు ఇట్లా చేపల కూర వండించుకొని తింటున్నారు. శ్రీశైలం డ్యామ్ లో చేపలు మంచి టేస్ట్ ఉంటాయని ఎవరన్నా చెప్పిండ్రు కావచ్చు. అందుకే స్పెషల్ గా వండించుకొని వేడివేడిగా తిన్నారట. కానీ వాళ్ళకు ఎట్లా తినబుద్దయిందో ఏమో పోండ్రి. ఓ దిక్కు 8 పానాలు పోయినాయని కంపెనీ పెద్ద మనిషి చెప్పిపోయిండు. ఇటు మంత్రి జూపల్లి సార్ కూడా అదే మాట అంటున్నాడు. నేను 100% సరే, ఎవరి అభిప్రాయాలు ఉంటాయి. నేను చూసిన దాని ప్రకారం అయితే 100% అవకాశం లేదు. ఇంకో దిక్కు వాళ్ళ ఇంటోళ్ళు తిండి తిప్పలు లేకుండా ఏడ్చుకుంటూ కూర్చున్నారు. ఇవన్నీ కండ్ల ముంగటుంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టబుద్ధి కాదు. మీకు చేపల కూర వండించుకొని ఎట్లా తినాలనిపించింది సార్లు? అట్లనే ఓ 10 కిలోల చికెన్ కూర, ఓ గొర్రె పొట్టేలును పొతం పెట్టించి మటన్ కూర చేసుకొని బగారా బువ్వ వండించుకొని ఇంత కళ్ళు బొట్టు కూడా తెప్పించుకుంటే అయిపోవు కదా. షీ, ఏం మనసులో ఏమో పోండ్రి. వీళ్ళకు కొంచెమన్నా మానవత్వం లేదా అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.